ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. నీళ్ళు ప్రేరణ మోకరించాలి కదా, ఇలా ముసలోళ్ళు కలుగుతారు. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున వైద్యుల మూవీస్ మొదటి దినాన్ని ఆరంభించుకో సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి ప్రభావ మీకు వందనములు చెల్లిస్తూ దేవాసంగాన్ని అసలు దేవ బిడ్డలు టీచ్ అయిపోతుంది కదా తండ్రి, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునేది దేవ ఒక దేవుని బిడ్డ అయినా తండ్రి కన్ఫ్యూషన్లో వచ్చినట్లు మీరు సహాయం చేయడం ప్రార్థన చేస్తుంది. మీరు సెలవిచ్చారు దేవ పాపం గురించి తీర్పు గురించి నొప్పిస్తారు. ఎందుకంటే అటువంటి పిల్లలకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంది. మీకు ఏమైనా స్తోత్రంలో చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. 10 లెసన్స్ చివరి రోజున ప్రతి లెసన్ నేను కూడా అడుగుతాను. నేమ్ ఆఫ్ ద లెసన్ అవి గుర్తు పెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద లెసన్ ఖచ్చితంగా 10 లెసన్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది చివరి రోజు. ఏమా అలా చెప్తే నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను మీకు నా సొంతగా. టక్క చెప్పేసేయాలి. ఓకేనా? మొదటి లెసన్ ఏంటి అమ్మా? దేవుని రాజబాటకు దారి. సరే, ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, క్రైస్తవ జీవితం అనేది, క్రిస్టియన్ లైఫ్ అనేది అది ఒక వాకింగ్తో పోల్చబడతా వచ్చింది. అంటే క్రైస్తవ జీవితం దేంతో పోల్చబడింది? వాకింగ్ అంటే నడకతో పోల్చబడింది. క్రైస్తవ జీవితం ఏంటమ్మా? ఒక నడకతో పోల్చబడుతుంది. కాబట్టి కొన్ని పర్యాయాలు మానవుడు ఏం చేస్తాడు అంటే, మానవుడి దారి అంతా కూడా ఎటువంటి దారి? మన ఏంటి పక్కదారిలే కదా. మన ఏంటి ఎటువంటి దారులు? మన ఏంటి పక్కదారిలే. కాబట్టి పక్కదారిలో ఉన్నటువంటి మానవుడిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించుటయే దేవుని రాజబాటకు దారి ఏంటో మనం తెలుసుకుంటాయి కదా. అది ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఈ లెసన్ని మనం ఆరంభించక మునుపు నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చిన్న మోరల్ స్టోరీతో మనం ఆరంభిస్తాం. అదేంటి అంటే, ఇక్కడ కొంతమంది పిల్లల్ని మీకు పరిచయం చేస్తారు. కొంతమంది పిల్లల్ని పరిచయం చేస్తారు. ఆ పిల్లల గురించి మనం చూసేందుకు కొరకై మొట్టమొదటి ఇద్దరు స్నేహితులు ఉన్నారమ్మా. అంటే ఇద్దరు అక్క తమ్ముడు. ఒకటి పేరేమో జట్టి, ఈ పాప పేరు జట్టి. ఏం పేరమ్మా? ఈ పాప పేరేంటి? జట్టి. జట్టికి ఒక తమ్ముడు ఉన్నాడు. జట్టికి ఎవరు ఉన్నారు? ఒక తమ్ముడు. తమ్ముడి పేరేంటంట కర్లి. తమ్ముడి పేరేంటి? కర్లి. కాబట్టి ఒక ఫ్యామిలీ అక్క తమ్ముడు ఇద్దరు ఉన్నారు. ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మానవుని పక్కదారిని రాజబాటకు నడిపిస్తారు కదా. దేవుని రాజబాటకు దారి ఏంటో ఇద్దరు తెలుసుకుంటాం మొదటి లెసన్లో. ఇద్దరు అక్క తమ్ముడు. అక్క పేరు ఏం చెప్పాను? తమ్ముడు పేరు. సరే, వీరిద్దరు ఒక దినాన్ని అనుకున్నారంటే ఏమని? వీరిద్దరు కలిసి, వారికి ఇంకిద్దరు స్నేహితులు ఉన్నారు. వారికి ఎవరున్నారమ్మా? ఇద్దరు స్నేహితులు. అందులో ఒక పాప పేరు జీన్. ఏంటంటే జీను కదమ్మా. ఎంతమందికి ఇస్తారు జీను? వేసుకుంటారా? వేసుకుంటా. మంచి పిల్లలు రా. మగ పిల్లలంతా అయ్యాయి. అప్పుడు పేరు వేయరు కదా. మగల పేరు ఏం పేరు? జీను. వానికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు ఏంటి అంటే షార్టీ. ఏం పేరు? షార్ట్ అంటే ఏంటి? వాడు పొట్టిగా ఉంది కాబట్టి ఆ పేరు పెట్టాడు. వాడి పేరేంటి? షార్టీ. కాబట్టి వీరిద్దరు ఒక దినాన్ని అనుకున్నారంటే ఏమని? మనిద్దరం కూడా కలిసి ఎవరింటికి వెళ్దాం అనుకున్నాము? జీన్ అండ్ షార్టీ వాళ్ళ స్నేహితుల యొక్క ఇంటికి వెళ్ళాలని వాళ్ళు. వినపడుతుంది కదా మన వాయిస్? వినపడుతుంది అందరికీ? నేను కష్టం లేదు వినపడుతుంది కదా? వినపడుతుంది కదా? సరే, అక్క చెల్లెలు ఉన్నారు. అక్క పేరు ఏంటి? జీన్. తమ్ముడి పేరు
వాళ్ళకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి? జీన్. తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. కాబట్టి ఇద్దరు కలిసి ఒక దిన వాళ్ళ స్నేహితుడి ఇంటికి పోవాలని బయలుదేరారు. మనసులో అనుకున్నారంట, మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలా, వాళ్ళని చూసి రావాలని చెప్పి ప్రయాణమై ఇద్దరు కలిసి వెళ్తా వీళ్ళు వెళ్తా ఏం చేశారు? వాళ్ళు వెళ్ళాల్సినటువంటి చోటుకి వెళ్ళకుండా దారి తప్పి లైబ్రరీకి వెళ్ళిపోయారు. దారి తప్పటికి వెళ్ళిపోయారు. దారి తప్పలే అనుకున్న స్థలానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? వాళ్ళ స్నేహితులైనటువంటి జీను షార్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నారు. ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ స్నేహితులైనటువంటి జీను షార్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనసులో అనుకొని బయలుదేరి వెళుతూ అక్కడికి వెళ్ళకుండా మరి ఎక్కడికి వెళ్ళారు అంటే ఒక పెద్ద లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళిపోతా వచ్చారు. ఎందుకు వెళ్ళి ఉంటారు వాళ్ళు అట్లా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న విషయాన్ని వాళ్ళు ఏమయ్యారు? మర్చిపోయి పిల్లలు అంతే కదా, ఒక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ చోటికి వెళ్ళకుండా అట్లా వెళ్తారు. మీరు ఎప్పుడైనా వెళ్తారా కదా? ఖచ్చితంగా వెళ్తారు. ఇంట్లోనేమో ఏమో చెబుతారు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామని చెబుతారు కదా. ఇంక మనం ఏ ఫ్రెండో కదమ్మా, ఇంట్లోనేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం మమ్మీ డాడీ అని చెప్పి మనం ఎక్కడికి వెళ్తాము? వీళ్ళలాగే వీళ్ళు వెళ్తే పెద్ద లైబ్రరీ కనపడితే ఆ లైబ్రరీకి వెళ్తారు. కాబట్టి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సంభవిస్తుందా? జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు మొట్టమొదట ఎక్కడ అనుకుంటాడు? తన మనసులో అనుకుంటాడు, హృదయంలో అనుకుంటాడు కదా. హృదయంలో అనుకున్నటువంటి వ్యక్తి తాను ఆ స్థలానికి వెళ్ళటానికి మొదటగా ప్రేరేపించేది హృదయమే కదా. ఎక్కడికి వెళ్ళాలన్న సంగతిని ప్రేరేపించేది ఏంటమ్మా? హృదయం ప్రేరేపిస్తుంది కదా. మనసులోనే అనుకుంటే హృదయం అనుకుంటాం కదా పలానా చోటుకి వెళ్ళాలని. హృదయం అనుకొని ఆ తర్వాత హృదయం ఒక్కటే వెళ్తుంది అక్కడికి. హృదయంతో పాటు ఏం వెళ్తాయి? శరీర భాగాలన్నీ కూడా వెళ్తాయి. వెళ్తాయి అల్లవా? హృదయంలో ఉంచి మొదటి మనసులో అనుకుంటా హృదయంలో పలానా చోటుకి వెళ్ళాలని. వీళ్ళు కూడా అనుకున్నారు స్నేహితులకు ఇంటికి వెళ్ళాలని హృదయంలో అనుకొని. కాబట్టి వాళ్ళు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు? లైబ్రరీకి వెళ్ళారు. అంటే ఒక వ్యక్తి హృదయంలో అనుకుంటాడు, తనతో పాటుగా హృదయం ఒక్కటి అక్కడికి వెళ్ళదు. హృదయంతో పాటు మిగతా అవయవాలన్నీ కూడా అక్కడికి వెళ్ళటం మనం చూస్తూ వస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే మానవుడి యొక్క హృదయంలో ఏమైతే అనుకుంటాడో ఆ చోటకే వెళ్తాడు కదమ్మా, అంతేనా? మానవుని హృదయంలో ఏమైతే అనుకుంటాడో అక్కడికి వెళ్తాం. మనం అనుకున్న చోటికి వెళ్ళలేము. అనుకున్న చోటికి ముందు ఒక చోట అనుకుంటాం కదా, వెళ్ళాలని ప్రయాణం అవుతాం. అయితే హృదయం మళ్ళా మనసు ఏం చేస్తుంది? హృదయం అక్కడికి వద్దులే పలానా చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు ఏమవుతాం? మనసు మార్చుకుని ఆ స్థలానికి వెళ్తాం కదమ్మా. అలాగే వీళ్ళు కూడా వెళ్ళాలని చోటుకి వెళ్ళకూడనటువంటి అంటే వెళ్ళకూడదే కాదు, వాళ్ళు మిస్లీడ్ అయితే వచ్చారు, లైబ్రరీకి వెళ్తా వచ్చారు, వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఒక సంగతి అర్థమవుతుంది ఏంటి అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక నడక లాంటిది. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ వాకింగ్. కాబట్టి క్రైస్తవ నడక అనేది, విశ్వాస జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది ఒక నడకతో పోల్చబడతా వచ్చింది, అంతేనా? చాలాసార్లు మీకు తెలిసి ఉంటుంది. క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక నడకతో పోల్చబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం అంతట్లో దేవుని యొక్క ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్య మార్గంలో ఎక్కడికి వెళ్ళారు? ప్రయాణం చేస్తూ వచ్చారు. కాబట్టి ఐగుప్తులంతా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వారి జీవితం అంతా కూడా వారు ప్రయాణించినటువంటి వారి జీవిత భాగం అంతా కూడా వారు నడకతోనే ప్రయాణించారు కదా. కాబట్టి వారు ఐగుప్తు చేరటానికి అరణ్యంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అనుదినం వారు నడుస్తూనే వచ్చారు. కాబట్టి మనం ఇలా ఒక పర్యాయం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 33వ వచనంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరుగుతున్నటువంటి విధానం గురించి మోషే అక్కడ రాస్తూ వచ్చాడు. చదవండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి దేవుడి ప్రజలు అనుదినము వారు నడుస్తున్నటువంటి నడవడిక బైబిల్ అంతట్లో ఒక నడవడిగా చెప్పబడతా వచ్చింది. వారి జీవితం ఇశ్రాయేలు దేవుని మార్గంలో నడవాలని మోషే వారికి బోధిస్తూ వచ్చాడు. ఈ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనంలో దేవుని మార్గంలో ఎలా నడవలను అనే సంగతిని మోషే తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. దేవుని యొక్క మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా నడవలేవు
ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి వారి జీవితం అంతా నడకతో పోల్చబడిన సంగతి. వారు ఎక్కడికి వెళ్ళాలో ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కాదు. కాబట్టి మోషే వారికి బోధిస్తూ వచ్చాడు. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 33వ వచనం ప్రకారం ఈ ద్వితీయోపదేశ దేవుడు 3 కారణాలు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. దేవుని మార్గంలో ఎలాగో నడవాలి అనేవి 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు తర్వాత బుక్ ఫిల్ చేసేటప్పుడు పనికి వస్తుంది. అందులో 3 మాటలు ఏంటి అంటే, ఒకటి మీరు ఏమన్నాడు ఇక్కడ, నశింపక ఉన్నట్టు. ఏమంటాడు ఇక్కడ, జీవించుటకు అంటాడు. మొదటి మాట దేశంలో మీరు జీవించుచు అంటే జీవించుటకు. రెండవది మేలు కలిగినట్లు. మూడవది దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు. కాబట్టి ఈ 3 కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గంలో ఎలా నడవాలో దేవుడు 3 కారణాలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గంలో ఎట్లా నడవాలో 3 కారణాలు చెప్పాడు. ఒకటి ఏంటి, వాళ్ళు జీవించాలి అన్నాడు. రెండోది ఏమన్నాడు, మేలు పొందాలి అన్నాడు. మూడోది ఏమన్నాడు, వారి దీర్ఘాయుష్మంతులు. అర్థమైందమ్మా? ఈ 3 కారణాలు ఇశ్రాయేలు యొక్క. కాబట్టి వాళ్ళ ప్రయాణంలో నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో దేవుడు వారికి 3 కారణాలు చెప్పాడు దేవుని యొక్క మార్గంలో వాళ్ళు నడవటానికి. ఇలాగ వారు ప్రయాణమే పోతూ మోషే వారికి ఆజ్ఞాపించినట్లు ప్రయాణం చేస్తూ వచ్చారు. మోషే వారు ఎట్లా నడవల్లో బోధిస్తూ వచ్చాడు. మోషే తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళకి నాయకుడిగా? మోషే తర్వాత మీరు కాదు, చెప్పండి. ఎవరు వచ్చారమ్మా? జాషువా వచ్చాడు కదా, యెహోషువ వచ్చాడు కదా. మోషే తర్వాత వారికి యెహోషువ కూడా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మార్గంలో ఎట్లా నడవాలో వాళ్ళు బోధిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మార్గంలో దేవుని రాజబాటకు దారి. అసలు ఏంటమ్మా? దేవుని రాజబాటకు దారి. ఇశ్రాయేలు ప్రజలు వారి నడవడికలో దేవుని యొక్క రాజబాటకు ఎట్లా వెళ్ళాలో మోషే వారికి చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం మనం చదువుతూ వచ్చినాం కదా. 5వ అధ్యాయం 33వ వచనంలో 3 కారణాలు చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత మోషే తరం అయిపోయిన తర్వాత వారిని నడిపించిన కొరకే దేవుని యొక్క మార్గంలో వారికి ఎవరు నాయకుడిగా వచ్చాడమ్మా? యెహోషువ నాయకుడిగా వచ్చాడు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి, సమయం ఎక్కువ ఉండదా? పూర్ణ హృదయంతోను కాబట్టి మోషే ఏమైతే సెలవిచ్చాడో తిరిగి యెహోషువ అదే బాటలో ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ వచ్చాడు. మోషే ఏమైతే ఆజ్ఞాపించి దేవుని యొక్క రాజబాటలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వచ్చాడో ఆ తర్వాత యెహోషువ కూడా దేవుని యొక్క రాజబాటలో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తూ వచ్చాడు? నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలా నడిపిస్తున్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను కనాను వైపు నడిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే దేవునితో నడిచేటువంటి విషయంలో ఏమైపోయారమ్మా? తప్పిపోతూ వచ్చారు. తప్పారు లేదా? కారణం ఏంటి? వారి యొక్క హృదయం. నేను జ్ఞాపకం చేశాను. మీరిద్దరూ ఏమనుకున్నారు? స్నేహితుల యొద్దకు వెళ్ళాలనుకున్నారు కదా. వెళ్ళాలనుకున్నారు. వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు? లైబ్రరీకి వెళ్ళారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి యొక్క మార్గంలో నడవాలి అనుకున్నారు. నడిచేటువంటి విషయంలో వాళ్ళు ఏమైపోయారు? మళ్ళా తప్పిపోతూ వచ్చారు. వీళ్ళు ఎలాగైతే లైబ్రరీకి వెళ్ళారో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోయారు అంటే దేవుని యొక్క మార్గంలో నుంచి వారు ఏమైపోయారు? తప్పిపోతూ వచ్చారు. తలంపు ఏంటి అంటే, ఎవరు పెట్టారా? దేవుడు మీ కొరకైనటువంటి ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలి. కాబట్టి మీరు కూడా ప్రభు యొక్క మార్గంలో నడవాలి అనేది ఈ యొక్క VBS యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క రాజబాటకు దారి ఏంటో మీకు తెలియజేయాలనేది VBS లెసన్ యొక్క మొట్టమొదటి ఉద్దేశం. కాబట్టి ఎంతమందికి నేను దేవుని రాజ్యములకు దారి కొనుక్కోవాలి అని ఇష్టపడుతున్నాను దినమన్న వాళ్ళు చేతులు. నేను కూడా దేవుని రాజబాటకు దారి కనుక్కోవాలి. అందరికి ఇష్టమా? బాయ్స్ ఊరికి ఇష్టం లేమో కనపట్లేదు అసలు నాకు. ఇట్లా చాలా స్థలం ఉంది అన్న వాళ్ళంటే పెద్దోళ్ళు, వాళ్ళు టీచర్స్, వాళ్ళతో మనకు పని లేక అంత ఇక్కడ దాకా జరగవచ్చు. ఇక్కడ దాకా ఇలా ఇంకా జరగాలి. మీరంతా కూడా నాకు కనపడకపోతే మనం ఏదో ఏంటో ఏదో చేస్తారు. త్వరగా టైం ఎక్కువ ఉండదు మరి. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం?
దేవుని యొక్క రాజబాటకు దారి, దేవుని రాజబాటకు ఒకే ఒక మార్గం ఉంది. దేవుని రాజ్యమునకు మనం చేరటానికి దేవుని యొక్క రాజబాటకు ఒకే ఒక మార్గము. ఆ మార్గం ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మనం సపోజ్ పెద్ద పెద్ద పట్టణాలని మనం కలపాలంటే వాటికి కలిపేటువంటి రోడ్లను ఏమంటామమ్మా? హైవేస్ అంటారు. ఇప్పుడు పులివెందులు ఉందనుకోండమ్మా, పులివెందుల చుట్టూ ఏముంది? రింగ్ రోడ్డు ఉంది కదా, ఉందా? చూడలేదు ఎప్పుడు? వీళ్ళు చూడకుండా కదా. అలాగే రింగ్ రోడ్ అంటే ఆ రింగ్ రోడ్ ఏం చేస్తుందంటే ఇవి బైపాస్ అనమాట, అంటే లోపల రావడానికి బైపాస్. అట్లా కాకుండా కొన్ని పెద్ద పెద్ద నగరాలను కలపడానికి ఏముంటాయి? హైవేస్ ఉంటాయి కదా, రాజమార్గాలు అంటారు. హైవేస్ ఉంటాయి, లోపల ఇంటర్నల్ గా కొన్ని రింగ్ రోడ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే లోపల తమిళనాడుకి రావడానికి, అంటే రెండు రకాలైన దారులు ఉంటాయి. హైవేస్ ఉంటాయి పెద్ద పెద్ద నగరాలను కలపడానికి, పట్టణాలు కలపడానికి, పట్టణం లోపలికి రావడానికి చిన్న ఉంటాయి, వాటిని బైపాస్ అంటారు. ఓకేనమ్మా? సరే, అట్లనే దేవుని యొక్క రాజ్యమునకు కూడా ఒక దారి ఉంది. దేవుని యొక్క రాజ్యమునకు కూడా ఏముందమ్మా? దారి ఉంది. అది మానవునికి కూడా రెండు రకాలైనటువంటి దారులు వెతుక్కుంటాడు. నేను ఇప్పుడు ఇవి తీసేస్తాను, ఇవి గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చూడని వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? చూడని వస్తారు మళ్ళీ. ఇప్పుడు దైవ గ్రంథంలో కూడా రెండు విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏ మార్గం? ఇది రోడ్ అనమాట, హైవే. ఏ మార్గం ఇది? ఆ మార్గం ఎట్లుంది అది అమ్మా? నల్లగుందా? తెల్లని మార్గం ఉంటుంది. ఏమా? ఈ తెల్లని మార్గానికి ఏమని పేరు అయ్యా అంటే, ఇది ఈ మార్గానికి ఒక పేరు ఉంది, గాడ్స్ హోలీ హైవే. ఏంటమ్మా? గాడ్స్ హోలీ హైవే. మనం ఇప్పుడు ఏ మార్గాన్ని ఎత్తుకుంటున్నాం? దేవుని యొక్క దేవుని రాజబాటకు ఒకే ఒక దారి ఉంది. దేవుని రాజబాటకు ఒకే దారి, అంటే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒకే ఒక దారి గురించి చెబుతున్నాను. కాబట్టి దైవగ్రంథంలో రెండు రోడ్లు ఉన్నాయి. ఒకటి ఇదే రోడ్డు, తెల్లని రోడ్డు ఉంది. ఒకటి దీనేమన్నామమ్మా? గాడ్స్ హోలీ హైవే. ఒకవేళ ఈ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే, ఈ మార్గంలో మనం వెళ్ళగలిగితే, ఈ మార్గంలో గాడ్స్ హోలీ హైవే, ఈ మార్గంలో వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్తాము? ఈ మార్గం ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? ఎవరు చెప్పట్లే. ఎటర్నల్ లైఫ్ అంటే తెలియదా? నిత్య జీవం. కాబట్టి గాడ్స్ హోలీ హైవే ఉంటుంది. అది చాలా తెల్లనిది, అంటే దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక అభిపత్రిక కదా. కాబట్టి ఆయన మార్గంలో వెళ్తే ఎక్కడికి వెళ్తామమ్మా? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమునకు వెళ్తాం. నేను ఇంకా మరొక మార్గం కూడా ఉంది మానవుడికి. ఇంకొక మార్గం ఏంటి అంటే, ఇదేంటిది? ఇదే మార్గం అమ్మా. వృద్ధులకు కావాల్సిన పాయింట్స్ చెప్తారు బాగా. ఇదే మార్గం అన్నా? హైవే. ఇది కూడా హైవేనా? ఏ రంగులో ఉంది? ఇంకొక మార్గం ఉంది, నల్లని మార్గం కదా. ఈ నల్లని మార్గము ఇది ఎవరిది అమ్మా? ఈ నల్లని మార్గం ఎక్కడ తీసుకువెళ్తుంది అంటే, మర్చిపోయి ఈ మార్గం ఎవరిది అంటే, ఇక్కడ ఒక పేరు చెప్తుంది. ఇక్కడ కూడా ఒక పేరు పెట్టుకుందాం. ఏమని పెట్టుకుందాం? అప్పుడే మన వెళ్ళు కూడా అయిపోయింది. సరే, ఈ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, ఇది ఎటర్నల్ డెత్ తీసుకెళ్తుంది. ఇదేంటి అంటే మ్యాన్ సిన్ఫుల్ హైవే. ఏంటంటే ఇది మ్యాన్ సిన్ఫుల్ హైవే అంటే మానవుని యొక్క పాపభరితమైనటువంటి మార్గం. కాబట్టి ఈ మార్గం అలాగెందుకు ఉంది అంటే, ఇది మానవుని యొక్క పాపం చేసేటువంటి మానవుడు ప్రయాణం చేసేటువంటి మార్గం కదమ్మా. ఒక వ్యక్తి పాపంలో ఉండి తాను ప్రయాణం చేసేటువంటి మార్గం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అది ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? నిత్య మరణంలో తీసుకెళ్తుంది. ఏమా? ఇప్పుడు రెండు మార్గాలు కనపడుతుంది. ఒకటి గాడ్స్ వే, రెండోది మానవుని పాపభరితమైనటువంటి మార్గం. చూడండి, ఇలాగ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఈ రెండు మార్గాలు కలవటానికి ఏమైనా అవకాశం ఉందా? ఏమా? కలుస్తాయా?
పేదలకు ఉన్న ఏమైనా రెండు కలుస్తాయా? అసలు దీనికి సంబంధం ఉందా? ఉందమ్మా? ఇది మానవుడి యొక్క అంతరంగం, మానవుడి యొక్క హృదయం. మానవుడు ఎట్టున్నాడు అంటే పాపభరితమైనటువంటి హృదయంతో పాపం తెలుపుకున్నటువంటి మానవుడిగా ఉన్నాడు. పాపభరితమైనటువంటి మానవుడు తన పాపభరితమైనటువంటి తన పాప స్థితిని బట్టి తను ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నవాడికి ఉన్నాడు? ఎటర్నల్ డెత్కి, నిత్య మరణములకు వెళ్ళవలసినటువంటి వాడికి ఉన్నాడు. ఇంకొక మార్గం ఉంది, అది దేవుని యొక్క మార్గము. దాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది మానవుడిని అంటే ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? ఎటర్నల్ లైఫ్ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య మానవుడు ఏమవుతున్నాడు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కన్ఫ్యూజ్ ఏం కావట్లేదు, కానీ మానవుడు దీనికంటే ప్రాముఖ్యంగా ఈ మార్గం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంతేనమ్మా? మానవుడు ఏ మార్గం ఇష్టం? పాపం అంటే ఇష్టం, పాపం చేయటం అంటే ఇష్టం కదా. అది వాడిని నేను చూస్తున్నాడు, ఆయన కిటికీలు చూస్తూనే ఉన్నాడు కదా. ఏది ఇష్టం మనకి? పాపం అన్నా, పాపంలో జీవించడం అన్నా. సినిమా పాటలు ఇష్టమా, వీబీఎస్ పాటలు ఇష్టమా? అవునా? నిజమేనా? నమ్మొచ్చా? ఏనా వీబీఎస్ పాటలు ఇష్టమా, లేకపోతే 11 ఎప్పుడైపోద్ది పరిగెత్తుకుంటా పోయి సెలవుల్లో కదమ్మా? సరే, ఈ రెండు మార్గాలు కలవాలి. ఎట్లా సాధ్యమైంది? మానవుడు తను వెళ్తున్నటువంటి మార్గము నిత్య నరకానికి తీసుకెళ్తుండగా, కాబట్టి ఇప్పుడు ప్రేమటువంటి దేవుడు ఆ రాజమార్గంలోకి తీసుకెళ్ళడానికి ఒకటే ఒక మార్గం ఉంది. మానవుణ్ణి, ఈ చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి మానవుణ్ణి ఈ రాజమార్గంలోకి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము. అది ఏంటి? సిలువ పట్టుకోని చెప్పేసి అదేంటమ్మా? సిలువ. అర్థమైందా? ఇప్పుడు నీ పాపభరితమైనటువంటి జీవితంలో నువ్వు నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళకుండా ఉండాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ కొరకై తన యొక్క పరిశుద్ధమైన రాజ్యమార్గంలో ఒకటి ఏర్పాటు చేసుకొచ్చాడు. ఎవరు పెట్టారా? ఎన్నోసార్లు ఎన్నో వీబీఎస్కి వచ్చి ఉంటారు మీ జీవితాల్లో. అయితే ఈ వీబీఎస్ లో ప్రభు నిన్ను తన రాజ్యంలో వారసులుగా, తన రాజ్యంలో నిన్ను తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యంలో నిన్ను తీసుకుని వచ్చిన కొరకై కాబట్టి దేవుడు ఒకే ఒక మార్గం ఉంది. నీ పాప మార్గాన్ని విడిచిపెట్టు కొరకే. నీవుగా ఈ మార్గంలో నుండి వెలుపలకి రాలేవు. ఆ మార్గంలో నుండి ఏ మాత్రం వెలుపలికి రాలేవు. అయితే ఆ మార్గంలో నుండి వెలుపలికి రావడానికి, ఈ హోలీ హైవేకి రావడానికి, అంటే రాజమార్గంలోనికి రావడానికి ఒకటే ఒక వే ఉంది. అది సిలువ. ఏంటమ్మా? సిలువ. కాబట్టి ఈ సిలువ పైన ఇప్పుడు ఎవరున్నారు? పడిపోతాం. శిలువ పైన ఎవరున్నారమ్మా? శిలువ పైన కొన్ని కోసం దీన్ని అనుకోవట్లేదు కాబట్టి ఏమా? శిలువ పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈరోడు మనమే. ఎవరమ్మా? కాబట్టి మన యొక్క సిన్స్ ఆఫ్ ఆల్, మనందరి పాపముల కొరకే ప్రభువైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఉన్నాడమ్మా? శిలువపై మరణిస్తూ వచ్చాడు. శిలువపై మరణిస్తూ వచ్చాడు. కాబట్టి శిలువపై మరణించినటువంటి దేవుడు ఇప్పుడు నీ పాపములకు పరిహారంగా తన యొక్క రక్తమును కారుస్తూ వచ్చాడు. ఆ రక్తము నీ పాపములన్నింటినీ కూడా కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఎట్లా అంటే నువ్వు చేయాల్సినటువంటిది ఒకటి ఉంది. ఏంటి అంటే నీ జీవితంలో దేవుడు ఇక్కడ చూడండి, వాళ్ళతో మనకు పని లేదు. ఇదేంటి? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని యొద్ద నీ పాపములను కన్ఫెషన్ అంటే ఒప్పుకోవాలి. ఏమా? కాబట్టి దేవుణ్ణి అడగాలి. ఏమని? ప్రభా, నేను పాప మార్గంలో జీవిస్తున్నా, పాపంతో నింపబడుతూ వచ్చాను. కాబట్టి నా పాపమును బట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నిత్య నరకానికి వెళ్తాను. ఏమా? ఎవరు పెట్టారా? ఈ సమయం మీ కొరకే. ఇంకెంతకాలం మీరు పాపంలో జీవిస్తూ ఉంటే మీ పాపము ఒక దినాన్ని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ మార్గము దేవుని యొక్క మార్గంలో ఎప్పుడు కూడా మీ మార్గం కలవనే కలవ. ఈ రెండు కూడా వేరు మార్గాలు. కాబట్టి ఒక మార్గము నిత్య నాశనానికి తీసుకెళ్తుంది, అది మానవుని యొక్క మార్గం. సిన్ఫుల్ తో, పాపంతో నిండింది. కాబట్టి మరొక మార్గం ఉంది నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి. కాబట్టి ఆ మార్గంలో తెచ్చుటయే రాజమార్గమునకు, దేవుని రాజమార్గం ఒకే ఒక మార్గం. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అదే సిలువ. ఆ సిలువలో
నీ కొరకే ప్రభు మరణిస్తూ వచ్చాడు, నీ పాపముల కొరకే మరణిస్తూ వచ్చాడు. ఇప్పుడు నీవు ఏం చేయాలి అంటే నీ ప్రభుని అడుగు. ఏమని? ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు. ప్రభు నేను నమ్ముతున్నా. ఏమని? నా పాపముల కొరకే కలువరిలో మీరు మరణించారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా ప్రభా, నేను దుర్మార్గుడిని, యవన కాలం ముందు విస్తారమైన పాపములు నేను చేసుకోవచ్చాను. కన్ఫెషన్ నుండి వస్తా, ఒప్పుకుందాం. తద్వారా దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వస్తాడు? ఇప్పుడు అప్పుడు ఈ మార్గంలోకి రావడానికి ఒకే ఒక రాజపాట, ఏంటది? సినిమా. దాని కొరకే శ్రీకృష్ణ ప్రభువారి లోకానికి తీసుకురాబడుకోవచ్చు. కాబట్టి ఇలాగ మనం దేవుని పరిశుద్ధ రాజపాటకు యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లు మార్గం అయ్యాడో దాని ముందు ఇలా రాయబడుతూ వచ్చింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి యేసుక్రీస్తు తానే తన శరీరం మందు మన పాపములను ఈ మానవ మీద మోసుకున్నాడు. తద్వారా దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఇది నేను తీర్మానం చేసుకో. ఈ VBS లో ప్రభువా, నేను పాప మార్గంలో జీవిస్తున్నా, పాప బ్రతుకులో జీవిస్తున్నా. ఈ పాప మార్గం నన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య మరణానికి తీసుకెళ్తుంది. దేవా, నేను దేవుని యొక్క రాజమాటకు దారి నాకు చూపించావు ప్రభువా. నేను నా పాపాలు ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించి రక్తంతో కడిగి నేను కన్ఫెషన్లోనికి రాగలిగితే అది ఏ నీకు రాజమార్గమునకు మాట, అది ఏ సిలువ. అక్కడికి వచ్చి ప్రభు నీ కొరికే సిలువలో తాను చంపబడుతూ రక్తం కాల్చబడుతూ వచ్చింది. నీ పాపాలు వేసి దొరుకున్నట్లయితే దేవుడు నిన్ను ఈ మార్గం ద్వారా ఎక్కడ తీసుకెళ్తాడు? రాజమార్గంలో తీసుకెళ్తాడు. అయితే ఈనాడు గమనిస్తులు వారు ఏం చేస్తున్నారు అంటే వారు ఏమైనా జీవితం పెట్టి వారు కలిగిన దాన్ని బట్టి కొన్నిసార్లు అనుకుంటాం, మా తల్లిదండ్రులు ప్రభువుని అనుకున్నారు కనుక మేము కూడా దేవుని రాజ్యంలోకి వెళ్తాము, మాకు వాక్యం తెలుసు, అన్ని తెలుసు అనుకుంటామా? అవి ఏవి కూడా నేను దేవుని యొక్క రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి తీసుకున్నాను. ఎవరు ఈ దినాలు ఏం చేస్తున్నారంటే వారికి ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఏం కావాలమ్మా? ఆహ్లాదం, రిక్రియేషన్ కావాలి. దానికోసం ఎక్కడికి వెళ్తారంట? ఏంటి నేషనల్ ఎక్కడికి వెళ్తారు? పార్కుకి వెళ్ళరా? వీళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఏమా? ఎక్కడికి వెళ్తారు? ఏమన్నా ఎక్కువ ఎక్కడ కనపడతారు? మీరు చెప్పినా చెప్పమని మాకు తెలుసు. ఏమన్నా ఎక్కువ ఎక్కడ కనపడతారు? పార్కులు. ఇదేంటి? కాలేజ్. చాలా మంచి వాళ్ళు మీరు కదా. ఇదేంటి? CINEMB అంట. ఏంటి కదా? మనం ఎక్కడైనా కనపడతాము, మనం ఎక్కడైనా కనపడతాం. కాబట్టి ఈ రెండు ప్రదేశాలు నీకు సంతోష ఆనందాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా పాపభరితమైనటువంటి స్థలాలు. వీటిని నువ్వు విడిచిపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే వారి సంపాదనకు ఆధారపడతారు. బాగా సంపాదించుకొని ఎక్కడ కూడా పెడతారంట? బ్యాంక్ లో కూడా పెడతారంట. మంచి స్కూల్స్ లో చదువుకుంటారంట. మంచి సంపాదన. ఇవేవి కూడా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళవమ్మా? కాబట్టి ఇప్పుడు వీరిలో ఈ నలుగురిలో మొట్టమొదటిగా ఎవరు చెప్పానమ్మా? చెట్టిన బెట్టి. చెప్పాను, చెట్టి చెప్పానా? చెట్టి అని చెప్పానా? సరే, బెట్టి ఒక్కతే ఎక్కడ ఉంది అంటే గాడ్స్ వేలో ఉంది, దేవుని యొక్క మార్గంలో ఉంది. ఈ బెట్టి ఏం చేసింది అంటే ఆ తర్వాత తన తమ్ముడికి, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా? ఏ మార్గంలో ఉన్నారు? సిన్ఫుల్ మార్గం అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి డెత్ మార్గంలో ఉన్నారు. పాపభరితమైనటువంటి మార్గంలో ఉన్నారు. తను రక్షింపబడి వీళ్ళ చెప్పింది ఈ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నాశానికి తీసుకెళ్తుందని వీళ్ళకి సువార్త చెప్పింది. వీళ్ళకి దేవుని యొక్క రాజమార్గం గురించి చెప్పింది. వీళ్ళు దేవుని యొక్క రాజమార్గం నుంచి ఎప్పుడైతే విన్నారో, ప్రభుని అడిగారు, ప్రభుని నమ్మారు, వాళ్ళు కన్ఫెషన్లోకి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా కలిసి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గాడ్స్ వేలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు?
కాబట్టి ఈ దినము మీరు కూడా గాడ్స్ వేలోకి రావాలని ప్రభునామం మీకు మనవి చేస్తున్నాం. అది దేవుని యొక్క రాజబాటకు దారి. ఏంటది? సిలువ. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు సిలువలో మరణించారు. దేవుడు ఉన్నట్లు దీవించుగా ప్రార్థిస్తున్నాయి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు, వందనములు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామమున ఇది నమ్ముతండి. దేవ మొదటి లెసన్ దేవుని రాజబాటకు దారి వెలుగు తెలియచేయడానికి ప్రభావ మీరు కృపణిస్తూ వచ్చారు. ఈనాడు దేవా తండ్రి యవన కాలంలో ప్రభావ బిడ్డలు వారి ఎదుటి రెండు మార్గాలు దేవా తండ్రి, ఒకటి పాపభరితమైనటువంటి మార్గం, సిన్ఫుల్ వే. మా ప్రియ తండ్రి, అది దేవ యవనస్తున్న నిత్య నాశనాన్ని తీసుకుని వెళుతుంది. ఆ మార్గంలో సంతోషం ఉంది, ఎక్స్పియేషన్స్ ఉన్నాయి. ఆ మార్గంలో సంతోష ఆనందాలు దేవ పార్కులు ఉన్నాయి, సింహాల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఏమంటారు సంతోష ఆనందం గురవుతున్నాయి. అవన్నీ కూడా ఒక దినానికి నాశనానికి వాళ్ళు తీసుకుని వెళుతున్నాయి. అయితే ప్రభావ మీరు ఆ మార్గంలో నశించే ఇష్టం లేక దేవ తండ్రి పరిశుద్ధమైనటువంటి రాజమార్గంలోనికి దేవ మీరు వారిని తీసుకోవాలని ఇష్టపడి యేసుక్రీస్తు వారి లోకానికి మా కొరకై, మా పాపముల కొరకై మీరు పంపించిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఈనాడు యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ బలియాగం మానవ యొక్క పాపములన్నింటినీ కూడా ఆ శిలువలో మీరు మోస్తూ దేవారి కొరకై, బిడ్డల కొరకై మీరు మరణిస్తూ వచ్చారు. ఈనాడు ఆ దేవ తండ్రి ఆ రాజ బాట తండ్రి మా దేవుడి రాజ్యములకు దారి యేసుక్రీస్తు వారు దేవ తన శిలువలో చెందించిన అమూల్యమైన ప్రశస్త రక్తమే ఈనాడు తండ్రి ఎవరైతే ఆ దేవుని రాజ్యంలోకి రావాలని ఇష్టపడుతున్నారో ఎవరి బిడ్డలను దర్శిస్తురండి. దేవ తండ్రి వారిని దేవ కన్ఫెషన్లోకి తీసుకురండి. వారి నమ్మకాలను దేవ మీదకి వచ్చి వారి పాప స్థితిని ప్రభావ మా పాపాలు క్షమించని వాడు అడిగి వారిని నమ్మి వారి స్థితి అంతటి మీద ఒప్పుకొని తద్వారా వారు దేవుని యొక్క రాజపాటకు, దేవుని యొక్క రాజ్యంలోని వారు ప్రవేశించినట్లు ఈ దారిని వారి ఇదే మీదకి అందులోనికి దేవ వారు వచ్చినట్లుగా సహాయం చేయమని మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి మా దేవుడు ప్రభావ మీకు స్తోత్రాలు, ప్రభు వందనములు చెల్లిస్తున్నాం. ఎలాగైతే మా ప్రియ తండ్రి ఈ పెట్టి తన మిగురు తన తమ్ముడిని, తన స్నేహితుల్ని ప్రభు ఆకర్షిస్తూ ఆ మార్గం గురించి చెప్తూ వచ్చిందో, ఆ తర్వాత కర్లీ, శాంతి, ఆ తర్వాత జీన్, వీరు ముగ్గురు కూడా ఆ మార్గంలోకి రావడానికి సహాయపడవచ్చు. కనుక మా బిడ్డలు ఇదని బట్టి తీర్మానం చేసుకొని దేవుడు రాజ్య మార్గంలోకి వచ్చినట్టు కృపణిస్తున్నాము. దీనికి శ్వాసపడించాము. యేసు పరిశుద్ధ నామమున స్తుతి చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వ గ్రూప్ టీచర్స్ కొంతమంది